వెల్కమ్ టు హాట్ సీట్. వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంబటి మురళీకృష్ణతో ఈరోజు హాట్ సీట్. ఇవాళ మీరు ఈ వారం నుంచి ట్రెండింగ్లో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు హాట్ సీట్లో హాట్ క్వశ్చన్ ఏంటంటే, అంబటి రాంబాబు గారిని అక్కడ ఎమ్మెల్యే గెలిపించి మొత్తం అక్కడంతా షాడో ఎమ్మెల్యేగా అంబటి మురళి ఏ పని కావాలన్నా ఆయనే పోస్టింగ్లు కావాలన్నా ఏది కానీ చేసి విపరీతమైన కరప్షన్ చేశారని కదా. సుధాకర్ నాయుడు గారు మీరు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో, నన్ను రెచ్చగొట్టి అడుగుతున్నారో? అది కనపడకుండా చేస్తారు మీరు. ఇప్పుడు కనపడే వ్యక్తి అంబటి రాంబాబు అయితే ఒకటే ఆయన డబ్బు తీసుకుంటారని ఈ 1.5 సంవత్సరాలు మీ అవినీతి పెరిగిపోయిందని, అంబటి రాంబాబు గారు ఆయన వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నాకు బ్యాడ్ అవుతున్నారని మిమ్మల్ని కోరితే మీరు వెళ్ళినట్టుగా అందరూ అనుకుంటున్నారు. దీనిమే మీరేం చెప్తారు? ఇప్పుడు అదే వచ్చేసి మీరే చెప్పేసారు ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యే అంబటి రాంబాబు అంబటి మురళీకృష్ణ చెప్పండి. దాంట్లో తప్పే అమరావతి మేము మాట్లాడే అధికారం మీకు. రాంబాబు గారితో నాకు ఒక చిన్న గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే ఆ గ్రామంలో ఎన్ని కార్యక్రమాలు చేశానో మీరు విస్తుపోతారు. సుధాకర్ చూసుకోండి, మధ్యాహ్నం చాలా మంది చెప్పాను. ఇప్పుడు టికెట్ వచ్చినప్పుడు చేయొచ్చు, కానీ పెద్దేటమ్మ తల్లి గుడి కట్టాను. అంటే ముందే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని సెటప్ చేసుకున్నారు. సరే, ఏదైనా మీరు వైసీపీ గవర్నమెంట్లో రాంబాబు గారు ఎమ్మెల్యే, తర్వాత మంత్రి అయ్యాడు, మీరు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్లో మొత్తం మీ చేతి చిక్కించుకున్నారు దీన్ని. పొన్నూరు నియోజకవర్గం. రెండోది ఏంటంటే, ఈ నరేంద్ర అనే అతను రాజకీయ కిరాతకుడు. అంటే ఇతను శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి అట్లా ఏమి లేదని మీరు కావాలని ఆరోపణ చేస్తుందని 30 సంవత్సరాలు ఎందుకుంటారండి? ఇది అబద్ధం అయితే నేను మళ్ళీ పొన్నూరు టికెట్ అడగను. నరేంద్రకు అవసరం అయితే సపోర్ట్ చేస్తాను. తెలుగుదేశంలో చేరి నరేంద్ర కూడా సపోర్ట్ చేస్తాను. ఇప్పుడండి ఈ రోజు సంగతి అండి నేను చెప్తుంది, నాట్ నౌ. మీరు అవసరమైతే జూల్పాల్ నరేంద్ర గారిని కూడా పిలవండి, ముగ్గురు కలిసి వెళ్దాం. అభ్యంతరం లేదు. మీరు మధ్యలో కూర్చోండి, ఆయన అటు కూర్చుంటాడు, నేను ఇటు కూర్చుంటాను, వెళ్దాం కార్లో, ఒకే కార్లో. అది నా ఛాలెంజ్. వీరి అభివృద్ధి ఎందుకు లేదండి? బ్రహ్మాండమైన అభివృద్ధి. డీవీసీ కళ్యాణ మండపాన్ని కట్టారు, అదేమో పంచాయతీ వాడిదేమో సైటు, ఎంపీ ల్యాడ్స్ ఏమో ఫండ్స్. ఇంకా చింతలపూడిలో బాగా ఉంది. చింతలపూడి సుధాకర్ నాయుడు గారు ఇంకా ధూళిపాళ్ళ నరేంద్ర మైకంలో ఉన్నట్టుంటారు. నిన్న ఏదో ఇంటర్వ్యూ చేసి వచ్చారు. ఆయన చెప్పినది మీరు నమ్మారేమో. దయచేసి నేను చెప్పిన దానికి ఆధారాలు ఉన్నాయి. మన మీ ఊళ్ళో ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత ఆయన వస్తుంటే ఒక ప్రోగ్రామ్ పెడితే ఈ రోడ్డు అంతా కూడా కాపులు ఫుల్గానే స్వాగతం పలికారు. మీ గ్రామంలోనే అత్యధిక కాపులు ఆయన అంటే ఉన్నారంట. ఆయన అంటున్నారు. ఆయన అన్నాడా? ఆయన కదా, మీ ప్రజలే చెప్తాను, మీ ఎంక్వైరీ చేస్తాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే పొన్నూరు నియోజకవర్గం తుక్కుతుక్కుగా పడిపోయింది. కాపులం పట్ల ఎంత కక్కుర్తి మనిషి అంటే మీకు చెప్పడానికి నరేంద్రని ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. మీకు అనేక వ్యాపారాలు ఉన్నాయి కదా, ఇన్ని వ్యాపారాలు ఉన్న మీరు ఇప్పుడు లేటెస్ట్గా ఈ మామిళ్ళపల్లి ఇష్యూ, దీనికి అంతా కారణం మీరు ఈ రైతుల దగ్గర ఈ టిక్కీలు కొనడం ఏంటి, దానికి ఒక గోడౌన్ కట్టడం ఏంటి, అక్కడ స్టాక్ పెట్టుకొని బినామీ పేరుతో వ్యాపారాలు చేపట్టి మీరు ఈ మామిళ్ళపల్లి ఇష్యూ వచ్చిందని నేను అంటున్నాను. ఎందుకు మీకు అంత చిన్న విషయాలు మీకు ఎందుకు చేస్తున్నారు? ఈ సరిపోలేదు మీకు? మొట్టమొదట మొక్కజొన్న వివాదానికి కారణం ఆద్యుడు నేనే. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మీరు పెంచలేదు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా రాష్ట్రాన్ని డిమాండ్ చేసే ఉంది, కేంద్రాన్ని డిమాండ్ చేయాలి మీరు. అది అడిగే సమయంలో నేనేం చేశానంటే, వారి ధూళిపాల నరేంద్ర గారికి నచ్చని ఒక డిమాండ్ పెట్టాను. అదే డిమాండ్ ఏంటి? ఈ ఆరోపణలో ఊరికి ఈజీ చేస్తాను. కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్కి నువ్వు 1650 రూపాయలు కొట్టినావు అన్నాను. 1650 రైతుకి వెళ్తుంది. మామలపల్లి గ్రామంలో దీక్ష తర్వాత ఏమన్నా 4 బస్తాలు కొని అట్లా వేసాడే కానీ మామలపల్లి తెలుగుదేశం వాళ్ళ దగ్గర కూడా ఇతను కొనలేదు.
ఈ అంబటి మురళీకృష్ణ ఎవరు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన నేపథ్యం ఏంటి, ఈ రాజకీయాలకి ఆయన ఎలా వచ్చారు, గతంలో ఆయనకున్న వ్యాపారాలు ఏంటి, ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలు ఏంటి, అసలు ఈ లేటెస్ట్గా ఈ మామిళ్ళపల్లి ఇష్యూని ఆయన ఎందుకు తెర మీద తీసుకొచ్చాడు, ఎందుకు ధూళిపాల నరేంద్రని వ్యక్తిగతంగా ఆయన మాట్లాడుతున్నాడు, ఈ రైతుల ఉద్యమం ఏంటి, దీని అనుకున్న కథ ఏంటి, అసలు ఈ మామిళ్ళపల్లిలో ఈ జరిగిన ఈ ప్రధానమైన ఈ గొడవ కారణం ఇక్కడ ఒక వ్యక్తి, ఈయన అనుచరుడు అంబటి కృష్ణ అనే వ్యక్తికి ఈయనకున్న సంబంధాలు ఏంటి, ఈ పోలీసుల హడావిడి ఏంటి, ఈ మామిళ్ళపల్లి గ్రామం చుట్టూతో పోలీసు పహారం ఎందుకు ఉంది, అసలు ఈ వైసీపీ నాయకులందరూ ఎప్పుడు లేని విధంగా పొన్నూరు నియోజకవర్గం ఎందుకు తరలిస్తున్నారు, దీని ఎలా రాజకీయంగా వైఎస్ఆర్సీపీ వాడుకుంటుంది, ఈ అంశంలో కాపుల్ని తెర మీద ఎందుకు తీసుకొస్తున్నాడు ఈ మురళీకృష్ణ, మరి ఎంత జరుగుతున్నా ఎందుకు స్పందించట్లేదు ఈ అగ్ర నాయకత్వం తెలుగుదేశానికి సంబంధించింది. ఇవన్నీ కూడా చూడాలంటే హాట్ సిటీ విత్ ఎంఎస్ఆర్ విత్ అంబటి మురళీకృష్ణ ఈ కార్యక్రమం తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. హాట్ సిట్ విత్ ఎంఎస్ఆర్ మే 26వ తేదీ అనగా మంగళవారం ఉదయం 7 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్ లో. డోంట్ మిస్ ఇట్.